6 సంవత్సరాల బాబు 9 నెలల బాబు తెల్ల ముగ్గురు చంపేయండి నా భర్త గురించి నేను 3:30కి 3:30కి వెళ్ళి కంప్లైంట్ చేశానండి. సార్ నా భర్త మేడం ఉంది. నా భర్త నేను హాస్పిటల్ అప్పన్న నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి వెళ్ళారు మేడం. ఇంతవరకు ఇంటికి రాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసింది నేను 1 గంటకు వస్తే కంప్లైంట్ ఇచ్చారు అని అనేసి ఇచ్చారు అని అనేసి నేను బయటనే ఉన్నాను మేడం. ఉన్న తర్వాత ఇంకా ఆగండి అతను వీళ్ళు తాలూకు వాళ్ళు వచ్చి తీసుకువెళ్తే వెళ్ళి అడిగితే మేలు ఫస్ట్ ప్రాసెస్ నుంచి మేలు 3:30కి పెట్టారు సార్. 3:30కి 11 గంటలకు ఇస్తే అది తీసుకోకపోవడం జరిగి 3:30కి మేలు పెట్టారు వెతికించడానికి. 3:30కి పెడితే ఇంకెప్పుడు సార్ వెతికి పెడతారు. ఇప్పుడు టైం 5 అయ్యింది. ఇంకో గంటలో చీకటి అయిపోద్ది. ఇంక ఎక్కడ ఏమంటే చీకట్లో ఎలాగమ్మా వెతక పెట్టాలని అడుగుతారు సార్. సార్ మార్నింగ్ నైట్ 2 నుంచి ఉదయం 5 లోపలికి వచ్చేస్తారు మేడం. అలాంటిది రాకపోతే మా ఆయన గారికి ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అన్నారు. అంటే వెళ్ళేటప్పుడే ఛార్జింగ్ లేదన్నారు. మేబీ స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనుకొని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ అని తెలిసాక ఇక్కడికి 1 గంటకు వచ్చాను మేడం. 1 గంటకి నేను ఒక్కరిదాన్ని వస్తే నా భర్త గురించి నేనే కంప్లైంట్ ఇచ్చాను. 3:30కి తీసుకొని ఇంతవరకు ఏది కూడా మాకు తెలియదు. మేము నోటీస్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చి గంట అవుతుంది మేడం. ఎకనాల్మెంట్ ఇవ్వలేదు తెల్ల ముగ్గురు చంపేయండి. మేము బతకలేము. నా ముగ్గురు నా బతులు బతకలేము. ప్రాణానికి ఎంతో మంది వెళ్ళి వెతికి 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు 6 ప్రాణాలు మాకు 6 ప్రాణాల గురించి ఎవ్వరు ఇంకా రాలేదు సార్. ఎవ్వరు రాలేదు. అంటే ఇది రాజకీయ రూపంలో చూస్తున్నారా మరి ఇంకే రూపంలో ప్రాణాలతో ఆడుకుంటున్నారో అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు 9 నెలలు బాబు మేడం. 6 సంవత్సరాల బాబు 9 నెలలు బాబు. ఈరోజు విశాఖపట్నంలో ఒక 6 వాడబలిజి కులానికి చెందినటువంటి మత్స్యకారులు సాంప్రదాయ పడవపై నిన్న ఉదయం మధ్యాహ్నం ప్రయాణం చేశారు. వారి పేర్లు 1 వాసుపల్లి అప్పన్న, 2 కారి సత్తయ్య, 3 మైలపల్లి మహేష్, 4 మరొక వాసుపల్లి అప్పన్న, 5 కారి చిన్నారావు, 6 కారి నరేంద్ర. ఇప్పటి వరకు కూడా వీళ్ళు జేడి ఫిషరీస్కి నిన్నటి నుంచి కూడా లబోదిబోమని బ్రతిమలాడుతుంటే ఇంతవరకు పట్టించుకోలేదు. మా దృష్టికి వచ్చిన తర్వాత తక్షణమే అఫీషియల్గా ఎవరైతే ఈరోజు మిస్ అయిపోయారో వారి తాలూకా భార్య, తల్లి, కుటుంబ సభ్యుల చేత సంతకాలు పెట్టించి అఫీషియల్గా జేడీ ఇన్ఛార్జ్, జాయింట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ విశాఖపట్నం వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. కానీ తక్షణమే ఇమ్మీడియట్లీగా ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంత పెద్ద విశాఖపట్నం నగరంలో మొన్నెప్పుడో ఒక అమ్మాయి తప్పడిపోయిందంటే ఇమ్మీడియట్లీగా హెలికాప్టర్ చేశారు, పంపించారు. ఇంతవరకు ఒక్క హెలికాప్టర్ కూడా వెళ్ళకపోవడం, నావీ సిబ్బంది కూడా వెళ్ళకపోవడం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. దయచేసి మా ప్రాణాలతో ఆడుకోకండి. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నాం. ఎవరైతే తప్పడిపోయారో కాకినాడ నుండి విశాఖపట్నం వరకు మీకున్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఇమ్మీడియట్గా దిగి తక్షణమే న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం మేము ఈ పోరాటం చేయక తప్పదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సాంప్రదాయ మత్స్యకారులు. ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది.